చూస్తున్నారు కదా, ఈ పరిస్థితి అయితే ఉంది. ఇదొచ్చేసి మన సికింద్రాబాద్ మేడ్చల్ బస్ స్టాప్ అనమాట. ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే చాలా అంటే చాలా గలీజ్‌గా అయితే కనిపిస్తుందనమాట. ఇక్కడ ఎప్పుడు నిరంతరం మనకి ఎలుకలు పారుతూనే ఉంటాయి. అంతేకాకుండా ప్రయాణికులకు ఇబ్బందికరంగా వాళ్ళ కాళ్ళ మధ్యలో నుంచి ఎలుకలు పారడం గానీ, ఇంకా అదే కాకుండా బస్ స్టాప్ పైన చూసుకున్నట్టయితే ఆ షెల్టర్‌కి కూడా అన్ని హోల్స్ ఉండడం వల్ల వర్షాకాలంలో కానీ, దానికి తగ్గట్టుగా ఎండాకాలంలో కానీ అసలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగానే ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే రూమ్‌ని కేటాయించారో ఆ రూమ్ కూడా మనకి కింద మొత్తం హోల్స్‌తో ఉండడం వల్ల అది ఎప్పుడు లోపలికి వెళ్ళిపోతుందో అనే విషయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో, ఇదే అన్నమాట మన సికింద్రాబాద్ పరిస్థితి. అంటే మన హైదరాబాద్‌కి ఏదైతే మిడిల్‌లో కనిపించే సికింద్రాబాద్ బస్ స్టాప్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. సో, చూస్తున్నారు కదా, బస్ స్టాప్ అంటే మనకి ఏదైతే రైల్వే స్టేషన్ నుంచి ముందుకు రాగానే ఈ విధమైన పరిస్థితిలో బస్ స్టాప్ ఉంటే అసలు ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తుందో మనకి ఈ విషయం చూస్తుంటే తెలుస్తుంది. మన గవర్నమెంట్ అయితే ఈ విధంగా పనిచేస్తుందని ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను అనమాట. సో, ఇదే విధంగా చూసుకుంటే ఇదే ఎలుకలు కానీ ఇంకా మిగతా అన్నీ కూడా అదే టిఫిన్ సెంటర్‌లోకి వెళ్తున్నాయి. రోజు కూడా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఎలుకలు పారడం అయితే మనం చూస్తూనే ఉంటామన్నమాట. అన్నీ కూడా హోల్స్ తోటి ఉంది. భూమి మొత్తం కూడా మనకి హోల్స్ తోటే కనిపిస్తుంది. గట్టిగా కూర్చుంటే లోపలికి వెళ్ళిపోవచ్చు. అంత మొత్తం హోల్స్ అయితే పడిందనమాట. కింద భూమిని మొత్తం ఎలుకలు మొత్తం కింద అంతా చేసేసింది. సో, ఇదే విధంగా ఉంది. ఒక పాడుపడ్డ బస్ స్టాప్ లాగా, అంటే నిరంతరం ఎవరు తిరగని ఒక బస్ స్టాప్ లాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా రన్నింగ్‌లో మనకి ప్రయాణికులు కనిపిస్తూనే ఉంటారు. నిరంతరం ప్రయాణికులు ఉంటూనే ఉంటారు. బస్ స్టాప్ ఉందని మాటనే కానీ అందులో కూర్చోవడానికి కూడా ఎవరు ధైర్యం చేయలేరు. ఎందుకంటే ఏదో విధంగా కూర్చున్నా కానీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారో లేదా ఎలుకలు పారుతాయో అని. ఇక చిన్నపిల్లల పరిస్థితికి వస్తే మాత్రం భయపడడం తప్ప ఏమీ లేదు. ఇక వచ్చిన ప్రయాణికులు బస్ స్టాప్‌లో కాకుండా బస్ స్టాప్ ముందు నుంచోవడం జరుగుతుంది ఇక్కడ. చూస్తున్నారు కదమ్మా, బస్సులు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఇంతకు ముందు ఉన్నట్టే బస్సులు ఇప్పుడు ఉంటున్నాయి. ఉంటున్నాయమ్మా, ఉంటలేవు అంటలే. ఇది బస్ ఇస్తానేనా? ఇది ఇట్లేనా? ఒక మాట వచ్చి ఆయన ఏం చేయకూడదు, బస్సు పిరి పెట్టిండు అంతేనా? అంతకన్నా ఎక్క ఏం చేస్తాడు? బస్సు ఫ్రీ పెట్టిండు. మాకు పింఛన్ కూడా ఎక్క చేస్తాను, చేసిండా? చేయకనివా గవే 2000 ఆయన ఇచ్చిన రామారావు ఇచ్చినాడు కానీ వీలు ఇవ్వబట్టి ఇంకేం చేస్తుండే ఆయన వచ్చి. మళ్ళీ బస్సులు టైంకి అయినా వస్తున్నాయా? ఇక కూర్చున్నాం కదా, వస్తున్నాయా? వస్తూనే లేవు కదా, వచ్చి గంటలకి మనం కూర్చుండాలి. అంటే ఇప్పుడు రాష్ట్రాలు మారుతున్నాయి, మరి బస్ స్టాప్లు కూర్చునేందుకు సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, మరి ఎండకు బస్సులు ఎక్కాలంటే బస్ స్టాప్లు మంచిగా ఉండాలి. మరి మీరు చూసిన బస్ స్టాపులలో ఏ బస్ స్టాప్ మంచిగా ఉంది? ఇక ఇది ఎట్లా కనబడుతుందో చెప్పన్నా ఏమంటే ఒక జుబులి మంచిగా ఉన్నది అంతే. ఇది ఎట్లుంది? కుషన్ కూడా నీడ లేకుండా ఎండగొట్టబట్టి కింద చేయలేకపోయా కుషన్కి. ఏ బస్ స్టాప్ చక్కగా ఆయన వచ్చి ఏం చేస్తుండో మీకే తెలియాలి. మేము అంటే మళ్ళీ గిట్లా అన్నారు అంటారు కానీ. పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫ్రీ పథకాలు పెట్టింది కదా, ఒకటి పీక్ రాలేవని మాకు పింఛన్ లెక్క చేస్తాను చేయకపోయే, ఏది లేకపోయే మరి ఎట్లా? మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఆయనప్పుడు ఫస్ట్ మాకు 200 మీదకేం పేదగా చేసే, 2000కి చేసే. మళ్ళీ ఇప్పుడు ఆయన ఎక్కువ చేసిన గుడ్డేలకు కూనేలకు చేసిండు, మాకు చేసిండా? మరి మేమే ఎట్లా బతకాలి? అందరు కొడుకులు పెడతారా, బిడ్డలు పెడతారా? మళ్ళీ అది అర్థం చేసుకోవాలి. మనం ఓటేస్తే ఏమొస్తుంది? తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మాకైతే బాగానే ఉంది. ఎందుకని? ఏం లేదు ఇబ్బంది అయితే ఇప్పుడైతే. సో, ఇప్పుడు ప్రభుత్వం మారింది, రాష్ట్రాలు కూడా మనకి మారింది. అప్పుడు ఏపీ ఉండే, ఇప్పుడు తెలంగాణ అయింది. తర్వాత కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డికి వచ్చింది. మరి ఇన్ని పరిపాలనలు మారుతున్నాయి, బస్ స్టాప్ పరిస్థితి అలానే ఉంది అని చాలా మంది చెప్తున్నారు. మీరేమంటారు? టీవీ కొంచెం బాగు చేస్తే బాగుంటుంది అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉందా? ఇప్పుడు కూడా ఈ పరిస్థితి? అప్పుడు అంతే, ఇంకా అప్పుడు బస్సులు దొరకకపోయేది. ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసిండ్రు బస్సులు ఎక్కువ వేసారు. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న బస్సులు ఫ్రీ బస్ పెట్టారు కదా, అసలు ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఉందంటారా? ఉందమ్మా, మేమైతే ఫ్రీ బస్కి వచ్చినాం. ఇప్పుడు కూడా తీసేయాలి అని చాలా మంది అంటున్నారు. ఫ్రీ బస్సు తీసేస్తే మంచిగా ఉంటుందా, ఉంచితే మంచిగా ఉంటుంది అంటారా? లేడీస్కి అయితే బాగానే ఉంటుంది, జెంట్స్కి ఇబ్బందే కానీ లేడీస్కి పర్వాలేదు. ఓకే, కానీ ఈ ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచి పప్పు, ఉప్పు, నూనె, బియ్యం ఇట్లా మీద రేట్లు పెంచిండ్రు కదా, మరి అది దాని మీద దెబ్బ పడుతున్నట్టే కదా తినే ఆహారాల మీద. ఏమంటారు? అవి ఎప్పుడైనా ఎక్కుతూనే ఉంటాయి, దిగుతూనే ఉంటాయి. మరి పెన్షన్ కూడా ఇస్తాను అన్నాడు కదా, మరి పెన్షన్ ఏమన్నా ఇస్తున్నారా కరెక్ట్ టైంకి? పెన్షన్ సంగతి తెలియదులేండి మాకు.